తెలంగాణలో ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియకు ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. నేటి నుంచి ప్రారంభమయ్యే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో భాగంగా ప్రతి ఓటర్ తప్పనిసరిగా ఎన్యూమరేషన్ ఫామ్స్ నింపాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. జూలై 24 వరకు బూత్ లెవెల్ అధికారులు ప్రతి ఓటర్ ఇంటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫామ్లు అందజేయనున్నారు. ప్రతి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ను తప్పనిసరిగా పూర్తి చేసి BLOలకు అందజేయాలి. ఒకవేళ ఓటర్ ఇంట్లో అందుబాటులో లేకపోతే కుటుంబ సభ్యులు ఫామ్ నింపి సంతకం చేసి ఇవ్వొచ్చని ఎన్నికల సంఘం తెలిపింది. అలానే ఆన్లైన్లో కూడా ఫామ్ నింపే అవకాశం ఉందన్నారు. 2002 నాటి ఓటర్ జాబితాతో అనుసంధానం చేస్తూ తల్లిదండ్రులు లేదా గ్రాండ్ పేరెంట్స్లో కనీసం ఒకరి ఓటు వివరాలను ఎన్యూమరేషన్ ఫామ్లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఓటర్ ఎక్కడ నివసిస్తూ ఓటు హక్కు వినియోగిస్తున్నారో అదే ప్రాంతంలో ఫామ్ను అందజేయాలి. ఒక వ్యక్తికి ఒకే ఓటు హక్కు ఉండాలని డూప్లికేట్ ఓటర్లను గుర్తించి తొలగించడమే ఈ ప్రత్యేక సవరణ ప్రధాన ఉద్దేశమని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఎన్యూమరేషన్ ఫామ్ సమర్పించిన వారు లేదా వివరాలు తప్పుగా నమోదు చేసిన వారికి ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ నోటీసులు జారీ చేస్తారు. జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు నోటీసులు అందుకున్న వారు ఎన్నికల సంఘం గుర్తించిన 12 రకాల గుర్తింపు పత్రాల్లో ఏదో ఒకదాన్ని సమర్పించి తమ వివరాలను ధృవీకరించుకోవాల్సి ఉంటుంది. జూలై 31న డ్రాఫ్ట్ ఓటర్ జాబితాను విడుదల చేస్తామని, అక్టోబర్ 1న తుది ఓటర్ జాబితాను ప్రకటిస్తామని ఎన్నికల సంఘం తెలిపింది.